వైల్డ్ లైఫ్ శాంచురీ చూడాలంటే వెళ్ళాలి, మనం లొకేషన్కి వెళ్ళాలి. కానీ మీరు ఇంట్లో కూడా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు అయితే. ఖచ్చితంగా. అండ్ ఆ అందం చూడండి ఆ వైల్డ్ లైఫ్లో, అంటే యూ క్యాన్ ఫీల్ ద లైఫ్. ఐఎమ్ ఫీలింగ్ ద లైఫ్ ఆల్రెడీ, ఫీలింగ్ లైక్ టు వాచ్ ఇట్ మోర్, లైక్ ఎక్కువ చూడాలనిపిస్తుంది డీప్గా. ప్రతి ఎలిమెంట్ చూడండి మీరు, ఈ డీర్లో ఉన్న యాంటిలోప్లో ఉన్న అలర్ట్నెస్, ఆ కలర్ స్కీమ్, ఈ ఫర్ పడే స్టైల్, ఎవ్రీ డీటెయిల్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ టు ద అంటే మైనెస్ట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్. అండ్ ఫారెస్ట్లో డెప్త్ చూడండి మీరు, అంటే లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఈ కలర్ స్కీమ్స్ చేయడం. ఇది ఒక లేయర్ అయింది, ఇది ఒక లేయర్ అయింది, వెనకాల ఇంకో లేయర్ ఉంది. మీకు ఆ డెప్త్, ఇదైతే చాలా బాగుందండి. ఆ దూరం మీకు కనిపించినట్టు కనపడుతుంది, ముందుది బాగా కనపడుతుంది. అంటే ఎలిమెంట్స్ అని బాగా అబ్జర్వ్ చేస్తాం. మీకు కళ్ళకి దగ్గరగా ఉన్నది కనిపించే క్లారిటీ వేరే, దూరంగా చూపులో వేరే. సో ఈ ఎలిమెంట్ పైన ఫోకస్, అది అవుట్ ఆఫ్ ఫోకస్లో. మీరు లెన్స్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో దాదాపు అదే మీకు కనపడుతుంది చూడండి. అండ్ ఇక్కడ లుక్ ఎట్ దిస్ బైసన్, ఆ బలం చూడండి. సేమ్ టైంలో అందులో ఒక అందం ఉంటుంది, అంత స్ట్రాంగ్ వైల్డ్ అయినా కానీ యూ కెన్ ఫీల్ దట్. అంటే ఈ ఫేస్ లో ఉన్న ఆ ఎమోషన్ ని ఇక్కడ క్యారీ చేస్తారు. ఏదో అది ఎప్పుడు క్వశ్చనబుల్ గానే చూస్తుంది. అది ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటుంది బైసన్. వెరీ అలర్ట్ యానిమల్స్, వెరీ అలర్ట్. యా దే ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ యానిమల్స్. అండ్ దే నెవర్ టాలరేట్ ఎనీ ఫారెన్ పార్టీ అంటే థింగ్స్ నియర్ బై. సో అది మీకు అక్కడ కనపడుతుంది. పులైనా భయపడుతుంది ఆ వీటితో. ఇట్ డజంట్ టేక్ దెమ్ ఈజీలీ. ఓకే. సో ఆ అలర్ట్నెస్ అక్కడ కనపడుతుంది. మళ్ళీ ఈ జీబ్రా చూడండి, ఇది కూడా అలర్ట్ గానే తింటుంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్. సో సేమ్ వుడ్ వర్క్ ఇక్కడ జరిగిందంట. సేమ్ వుడ్ ఇన్లే వర్క్, నో ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్డ్. ఎవ్రీ కలర్ యూ సీ ఇస్ ఎ న్యాచురల్ వుడ్. సో ఎవ్రీ వుడ్ లైక్ పిక్డ్ ఫ్రమ్ ద అదర్. యా, వేరే వుడ్ మనకి ఏది కలర్ స్కీమ్ సెట్ అవుతుందో. ఇందులో మేము ఏం చేసామంటే, నాకు ఒక ఆర్టిస్ట్, ఐ నో హిమ్ వెరీ వెల్. అంటే కలర్ పాలిష్ చేసిన తర్వాత ఏ కలర్ వస్తుందో అని మనకి అయిన తర్వాత తెలుస్తుంది. వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ దట్ నాలెడ్జ్. అది ఇది కలర్ అప్లై చేసిన తర్వాత ఏ కలర్కి వస్తుంది అని. అలా నేను ఒక ఆర్టిస్ట్ ఐడెంటిఫై చేసుకున్నాను. హీఈస్ వెరీ ఓల్డ్ ఆర్టిస్ట్. అతని పని కేవలం ఆ వుడ్స్ ఐడెంటిఫై చేయడం, ముందు పక్కన పెట్టడం. మీరు అంతా చేసిన తర్వాత కలర్ అప్లై చేసిన తర్వాత పాలిష్ చేసిన తర్వాత కలర్స్ వస్తాయి. అలా కాదు, మీకు ముందు తెలియాలి. సో అది నేను గ్రహించుకున్నాను, ఇతనిలో ఆ టాలెంట్ ఉంది. అతని పని కేవలం వుడ్ ఐడెంటిఫై చేయడం. సో మళ్ళీ ఆర్టిస్ట్ ఎవరైతే డ్రాయింగ్ చేస్తాడో, ఇన్లే కటింగ్ చేస్తారో, దీస్ ఆర్టిస్ట్ ఆర్ డిఫరెంట్. సో హ్యూమన్ వర్షన్స్ ఆఫ్ AI వర్కర్స్ మీ దగ్గర ఉన్నారు అయితే మొత్తానికి. ఐ కెన్ సే దట్ ఇండియన్ ఆర్ట్ ఇస్ నోన్ ఫర్ దట్. ఇండియన్ ఆర్ట్ ఇస్ నోన్. సో ఇక్కడ ఆ ప్లాంట్స్ కావచ్చు, ఇక్కడ గ్రీనరీ, ఐ మీన్ లీవ్స్ ఉన్నట్టు అక్కడ లేనట్టు. ఎగ్జాక్ట్గా. అండ్ యానిమల్స్ కావచ్చు, వెనక ఆ మౌంటైన్, రాక్ మౌంటైనే అనుకుంటున్నాను నేను మొత్తంగా. ఎలా ఉందంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఇంకా 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 చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆ ఫీల్ క్రియేట్ చేసింది ఆల్రెడీ. ఇందులో చిన్న సైజులు కూడా ఉన్నాయండి. దీస్ ఆర్ బిగ్ సైజెస్, వెరీ బిగ్ సైజెస్. వెరీ బిగ్ సైజ్. ఇందులో మీకు 2 feet సైజ్ లో కూడా ఉన్నాయి, 1.5 feet సైజ్. ఐ రియల్లీ వాంట్ టు సీ దాట్. ఎందుకంటే ఇంత పెద్దవి క్యారీ చేయడం కష్టం. బట్ వ్యూవర్స్ కోసం మేబీ వాళ్ళు ఇష్టపడి చిన్న సైజ్. మీరు గిఫ్టింగ్, గృహప్రవేశానికి వెళ్ళారు, మీరు గిఫ్ట్ ఇవ్వాలి, వాల్ పైన పెట్టేది గిఫ్ట్ ఇచ్చారంటే పర్మనెంట్ గా ఇంట్లో ఉంటుంది. ఆ రేంజ్ లో కూడా చాలా ఉన్నాయి. మీరు యూఎస్కి వెళ్తున్నారు, క్యారీ చేయాలి, సూట్ కేసులో తీసుకెళ్ళిపోవాలి, ఆ సైజులో కూడా చాలా ఉన్నాయి.